ఉద్యానవన పంటలు ఎక్కడి వరకు సాగవుతున్నాయి? ఏమేం పంటలు సాగు చేస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో? వాటికి ఎలాంటి సబ్సిడీ ఉంటుంది? పసుపు సాగులో ఎలాంటి మెళకువలు సాధించాలి? పసుపుకు సంబంధించిన అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వస్తుంది కాబట్టి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే పసుపు అత్యధికంగా గతంలో పండేది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో పసుపు ఎన్ని ఎకరాల్లో సాగవుతుంది అనే అంశానికి సంబంధించి హార్టికల్చర్ అధికారి శ్రీనివాస్ ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా అత్యధికంగా పసుపు పండేది ఒకప్పుడు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో పసుపు ఎంత సాగవుతుంది? హార్టికల్చర్ ద్వారా వాళ్ళకి ఎలాంటి వెసులుబాటు ఉంటుంది? రైతు సోదరులందరికీ అంటే తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా ఈ హార్టికల్చర్ పంట తోటలపై ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నది. ఎందుకంటే రైతులకు నిజామాబాద్ జిల్లాలో పసుపు ఏరియా కూడా బాగా ఉంది. 30,000 ఎకరాల వరకు నేడు పసుపు సాగు జిల్లాలో చేపట్టడం జరిగింది. రైతులకు కావాల్సినటువంటి ఏరియాలు అంటే బాయిలింగ్ యూనిట్స్ అవన్నీ కొన్ని పరికరాలు ఏదైతే అవసరం ఉన్నదో అది టర్మరిక్ బోర్డు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఉద్యాన శాఖ ద్వారా మేము ఏదైతే ఉందో డ్రిప్ ఇరిగేషన్ కానీ రైతులకు మెలకువలు సాధించడానికి అంటే ఏమేమి టెక్నికల్ అడ్వైస్ కూడా మన గవర్నమెంట్ తరఫున మన ఉద్యాన శాఖ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఉద్యానవనం శాఖ హార్టికల్చర్ ద్వారా ఏమేమి పంటలు సాగు చేసే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఆయిల్ పామ్ ఒకటి బాగా ఉద్యాన శాఖ ద్వారా టేకప్ చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా 6,500 ఎకరాల లోపల మన ఈ పంట సాగు చేయడం జరుగుతున్నది. దానికి కూడా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ మీద ఇస్తున్నాము. డ్రిప్పే కాకుండా రైతుకు కావాల్సినటువంటి 4,200 రూపాయలు మేనేజ్మెంట్ వాళ్ళు చేసుకున్నందుకు గాను అంతర పంట వేసుకున్నందుకు గాను ఇవ్వడం జరుగుతుంది. మొక్కలు కూడా సబ్సిడీ మీద ఇస్తున్నాము. మొక్కకు 20 రూపాయలు రైతు కడితే సరిపోతుంది. రైతుకు కావాల్సినటువంటి టెక్నికల్ గైడెన్స్ కానీ రైతుకి మనకు ప్రీ యూనిక్ అనేటువంటి కంపెనీని టేకప్ చేపిస్తుంది నిజామాబాద్ జిల్లాలో. ఆ ప్రీ యూనిక్ వాళ్ళు నాణ్యమైనటువంటి మొక్కలు ఇస్తారు, టెక్నికల్ గైడెన్స్ కూడా ఇస్తారు. హార్వెస్ట్ చేసిన తర్వాత పంట కూడా వారే పర్చేజ్ చేస్తారు. ఇప్పుడు 23,500 రూపాయలు రేట్ నడుస్తుంది. ఇది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, రేటు కూడా ప్రభుత్వమే. ఆయిల్ ఫామ్లో ఇతర అంతర పంటలు సాగు చేసే అవకాశాలు ఉంటే వారికి తీగ జాతి మొక్కలు కానీ ఇంకా హార్టికల్చర్ ద్వారా ఏమైనా సబ్సిడీ ఉంటుందా? ఇప్పుడు మనకేం కదంటే అంతర పంటగా మొక్క మధ్య 9 మీటర్స్ ఉంటుంది కాబట్టి అంతర పంటగా మనము కూరగాయలు సాగు చేసుకోవచ్చు. అటువంటి కూరగాయలు సాగు చేసేటువంటి రైతులు ఏదైనా అంతర పంట వేసుకున్న రైతులకు కూడా మేము సంవత్సరం మీద 4,200 రూపాయలు ప్రభుత్వం ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలో ఇతర రైతుల కోసము ఏదైతే కూరగాయల సాగు కానీ తీగజాతి కూరగాయలకు కానీ వీటికి సాగు కోసము ఏమైనా నిజామాబాద్ నుండి హార్టికల్చర్ ద్వారా ఏమైనా సబ్సిడీ ఉంటుందా? నేషనల్ హార్టికల్చర్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా కూడా రైతులకు కూరగాయల సాగు కానీ లేకపోతే పందిరి తోటలు వేసుకోవడానికి, తర్వాత పళ్ళ తోటలు, ఫ్లవర్స్ తోటలు ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. 50% సబ్సిడీపై వాళ్లకు పురుగు మందులు కానీ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు హార్టికల్చర్ ద్వారా పసుపు మొక్కలు ఉన్నాయి. పసుపు మొక్కలకు ఏమైనా సబ్సిడీ ఉంటుందా? ఇప్పుడు ఏదంటే అది మొక్కలు మాత్రము మొన్నటి వరకు ఈ మన కమ్మరిపల్లిలో ఉన్నటువంటి రీసెర్చ్ స్టేషన్ ద్వారా ఇచ్చారు మొక్కలు. మన డిపార్ట్మెంట్ ద్వారా మనం ఏమి అంటే ఇట్లాంటివి సప్లై చేయకుండా రైతులకు కావాల్సినటువంటి టెక్నికల్ గైడెన్స్ మనము మన డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, హార్టికల్చర్ ద్వారా ప్రధానంగా పసుపు సాగే కాదు, పసుపుతో పాటు ఇతర కూరగాయ విత్తనాల సాగు కూడా జిల్లాలో అదునుగా ఉంది. వారందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు అందిస్తున్నాం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో హార్టికల్చర్ ద్వారా ఆయిల్ ఫామ్ను టేకప్ చేసింది. ఇప్పటివరకు 6,000కు పైగా ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుతుంది. ఇతర రైతులు కూడా ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి పెట్టాలనే ఉద్దేశం మీద హార్టికల్చర్ దాన్ని ఏదైతే ఆ టెక్నికల్గా ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా దాన్ని రైతాంగానికి అందించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. దానికి సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్ కూడా సబ్సిడీ ద్వారా అందిస్తున్నాం హార్టికల్చర్ ద్వారా. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో రైతాంగం ఇబ్బందులు పడకుండా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏదైతే కూరగాయ విత్తనాలు కూడా నేషనల్ మిషన్ ఇంటిగ్రేషన్ ద్వారా హార్టికల్చర్ ద్వారా దానికి కూడా ఏదైతే 50% సబ్సిడీ ఇస్తున్నాం, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు నిజామాబాద్ జిల్లా హార్టికల్చర్ శాఖ శ్రీనివాస్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.